తినాలి. శాకాహారం తినాలి. ధ్యానం చేయాలి. చేయాలి చేయాలి ధ్యానం చేయాలి. చేయాలి చేయాలి ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి ఏమిటో కట్టాలి. దేవుడున్నాడు. దేవుడున్నాడు. పత్రిజీ మార్గం. పత్రిజీ మార్గం. మనందరిలోన దేవుడున్నాడు. శాకాహారమే తినాలి. శాకాహారం తినాలి. మాంసాహారం మానాలి. మాంసాహారం మానాలి. దేవుడున్నాడు. 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 అహింసా మార్గం. జీసస్ మార్గం. అహింసా మార్గం. జీసస్ మార్గం. అహింసా మార్గం. గాంధీజీ మార్గం. అహింసా మార్గం. గాంధీజీ మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గం.
మార్గం
జీవించలేము మహాపాపం జీవహింస అన్నదాన శ్వాసను వదుదాము అన్నదాన అన్నదాన కలార పరారాయలారా ఈలార పెద్దలార ధనికులార పేదలారా ధ్యానము 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 చేద్దాము అన్నదాన శ్వాసను వదుదాము అన్నదారా ధ్యానమంట పొద్దుకి ధ్యానమంట శ్వాసను వదుదాము అన్నదారా గుడికాడా ధ్యానమంట గుడికాడా ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము వదుదాము అన్నలారా ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడిలోన ధ్యానమంట ఏడనైనా
ఏడనైనా ఏడనైనా ఏడనైనా ఓ అన్నలారా చెతులు రెండు కలిపి అన్నా కళ్ళు రెండు మూసి అన్న చెతులు రెండు కలిపి అన్నా శ్వాస చింత శ్వాస చింత శ్వాస చింత ఉండాలిరో అన్నలార చింతలన్నీ మానాలిరో అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా ప్రాణమంటే శక్తి అంట శ్వాస అంటే ప్రాణమంటే శరీరో అన్నలార శ్వాసను పడుదాము అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలార శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని బట్టా పెయ్యంతా 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 బాగా ఏరో అన్నలార మనసంతా ఏరో అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలార మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తి మన శక్తి మన శక్తి మనకంటారు అన్నము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నన్నము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే అరే మనమే మనమే దేవుళ్ళమంటారు అన్నలార నదే ఆనందమంటారు అన్నలార అన్నము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా బుద్ధుడంట బుద్ధుడే ఏసంట యేసుయే అల్లా అంట అల్లయే కృష్ణుడంట అంతా అంతా
నాటకమంట వైరాగ్యం అరే వైరాగ్యం వైరాగ్యం వద్దంటారు అన్నలారు వైభోగం మనదంటారు అన్నలారు ధ్యానము చేద్దాము అన్నలారు శ్వాసను పడుదాము అన్నలారా నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలి అన్నలార ఆత్మశుద్ధి కలగాలి అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అరే 3 పూటలు తింటే రోగి రోగి రోగంట భోగంట ఒక పూట తింటేరు అన్నలార రోగి రాజు అవుతాడంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలార పడుదా కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసంట అల్లా అంట అల్లయే కృష్ణుడంట అంతా అన్నలార ఒకటే ధ్యానమంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా బ్రతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం అరే వైరాగ్యం వైరాగ్యం వద్దంటారు అన్నలార వైభోగం మనదంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడు సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై నముదాము అన్నలార శ్వాసను దాము అన్నలార అన్నలార శ్వాసను దాము అన్నలార పొద్దుగూకి ధ్యానమంట బాగా కుదురుతుంది జ్ఞానం ద్వారా జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు దుఃఖం ఉండదు అని ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేనే చాలా ఆనందం ఉందండి ఇస్తున్నాం మనం తీసుకోవాలంటే ఇలా పెట్టాలి చెయ్యి కింద అవుతుంది ఇస్తే చెయ్యి పైన అవుతుంది మనం తీసుకుందామా ఇద్దామా ఇద్దాం ఎప్పుడు మన చేయి పైన ఉండాలి అర్థమైందా ధ్యానాన్ని ఇద్దాం శాకాహారం యొక్క విలువను తెలియచేద్దాం పిరమిడ్ యొక్క నిర్మాణాల్ని ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా అది మనది ఏ ఊర్లో పిరమిడ్ ఉన్నా ఏ దేశంలో పిరమిడ్ ఉన్నా భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్కి మనదే ఆ భావన మనందరికీ రావాలి ఈ అంకాపూర్లో పిరమిడ్ ఉంది అది వాళ్ళదే అనుకుందామా నిజామాబాద్లో పిరమిడ్ ఉంది అది వాళ్ళదే అనుకుందామా లేదా ఆంధ్రాలో పిరమిడ్ ఉంది అది వాళ్ళదే అనుకుందామా కాదండి
పిరమిడ్ అంటే అది అందరిది అనే భావన మనలో ఉంటూ ఆ భావాన్ని వెదజల్లాలి. పిరమిడ్ అంటే అందరిది, మనందరిది అన్న ఒక భావన ఎప్పుడైతే మనలో వస్తుందో ఆ విశ్వం అంతా మనదే అవుతుంది, విశ్వం అంతా మనమే అవుతాము. ఆ భావనకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, భావనకి ఎంత శక్తి ఉంటుంది అనటానికి. ఈ మధ్య నేను వాట్సాప్లో చూశాను, ఒక పల్లెటూరులో ఒక భార్యాభర్తలు ఉంటారు, పొలం పని చేసుకుంటూ ఉంటారు, చాలా కష్టపడతారట, కానీ కలిసి రావట్లేదు. చాలా కష్టపడతాడు ఆ భర్త, కలిసి రావట్లే. భార్య అంటది పక్క గ్రామంలో, పక్క ఊళ్ళో, పక్క టౌన్లో వాస్తు చూసి అయినా చేయి చూసి చెప్తాడట, వెళ్ళి వస్తే ఏమైనా మనకి మేలు జరిగేది చెప్తాడేమో, మన కుటుంబం బాగుంటుంది కదా, వెళ్ళు వెళ్ళు అంటాడంట. అప్పుడు ఆయన అంటాడంట, మన రాత బాగలేకపోతే ఆయన ఏం చేస్తాడు అంటాడంట. ఇక చివరికి చెప్పిద్దంట. ఇంకా పెళ్ళాం పోరు పడలేక సరే ఒకరోజు వెళదామని బయలుదేరి వెళ్ళాడట. వెళితే అక్కడ సిద్ధాంతి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే చూస్తాడు. ఈయన లైన్ వచ్చేటప్పటికి సూర్యాస్తమయం అవుతూ ఉంది, ఇంకా అవల. కానీ ఆ జాతకం చూసి టైం అయిపోయిందండి, రేపు పొద్దున్న రండి అని చెప్తాడట. ఫస్ట్ మీకు చూస్తాను అని వెళ్ళిపోతాడు. భార్య అడిగిద్దట, అదేంటండి ఇంకా సమయం ఉంది కదా, ఎందుకు పంపించారు మీరు అని. ఆయన కొన్ని గడియల్లో చనిపోతున్నాడు, నువ్వు చనిపోతావని నేను చెబితే బాగోదు కదా, ఎలాగో చనిపోతాడు, రేపు రాడు కదా, చెప్పే బాధ నాకు తగ్గిద్ది, అందుకని పంపించేశాను అని చెప్తాడట. అయితే ఈ రైతు ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే పక్కనున్న ఒక శివాలయంలో తల దాచుకోవడానికి వెళ్తాడు. వర్షం పడుతుంది, గుడి అంతా పాతబడిన శివాలయం, చాలా పురాతనమైన శివాలయం. ఆ శివుణ్ణి చూస్తూ అనుకున్నాడట, ఏమయ్యా నీకే దిక్కు లేదా, నీకే గుడి శుభ్రం లేదు, నీకే సరిగా షెల్టర్ లేదు, నాకు డబ్బులు వస్తే, నా దగ్గర డబ్బులు ఉంటే నీకు గుడి అంతా బాగు చేయిస్తా, నిత్యం నైవేద్యం పెడతా, నిత్యం అభిషేకం చేయిస్తా అని ఆ దేవుడి మీద భక్తితో ఆ భావన అంతా కూడా ఆ గుడి ఎలా ఉండాలో అంతా ఊహించుకుంటూ అనుకున్నాడట. ఈలోపు వర్షం తగ్గింది, ఇంటికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. తెల్లారి మళ్ళీ సిద్ధాంతి దగ్గరికి వచ్చాడు. ఈ సిద్ధాంతి షాక్ అన్నమాట. ఎలా బతుకున్నాడు, మళ్ళీ చూశాడంట. కానీ ఆయన జాతకం ప్రకారం చనిపోవాలి. ఎలా బతుకున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్ళా, ఏం చేసావు? ఇంటికి వెళ్ళాను స్వామి, వచ్చాను. లేదు ఏం జరిగిందో చెప్పు, విపులంగా చెప్పు అన్నాడు. లేదయ్యా నేను ఇంటికి వెళ్ళాను, వెళ్ళేటప్పుడు దారిలో శివాలయంలో ఆగాను, వర్షం పడుతుంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమైనా అద్భుతం జరిగిందా, శివుడు ఏమైనా అద్భుతం చేశాడా అని ఈయన ఇది అప్పుడు చెప్పాయంట. లేదండి, శివాలయం పాడుబడి ఉంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను నేను నా భావన అనుకున్నా, నాకు ఆ డబ్బులు ఉంటే కదా నేను చేసేది అనుకున్నాడంట. ఆ జాతకం చూసి ఇచ్చేసి, ఇంకా నీ జాతకం చెప్పే శక్తి నాకు లేదు, నీ భావనే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నీ పవిత్రమైన భావనే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి పంపించాడట. అంటే భావనకి ఎంత శక్తి ఉందో ఈ చిన్న కథ ద్వారా ఒకసారి ఆలోచించండి. అంటే మనలో ఒక పవిత్రమైన భావన, ఒక ఉన్నతమైన ఆశయంతో మన భావన ఉంటే ఏదైనా సాధించగలవు, మృత్యువునైనా సాధించగలవు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకే ధ్యానం చేస్తే ప్రతిరోజు ఒక పవిత్రమైన ఆలోచనలతో, అలాంటి భావనలతో మనం ఉంటే మన జీవితం కొంచెం ఉన్నతంగా ఉంటుంది, ఏమైనా సాధించగలిగే శక్తి మనలో ఉంది. అందరికీ చెప్తున్నాను మిత్రులారా, నాకు ఆదర్శం, ఇన్స్పిరేషన్ ఇందిరాగాంధీ, మదర్ తెరీసా. వాళ్ళని కలవలా నేను మాట్లాడాల, దూరం నుండి చూసా ఇందిరాగాంధీని. కానీ ఎప్పుడూ ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితమే వాళ్ళలో ఉన్న శక్తిని ప్రకటించారు, తెలుసుకున్నారు, సాధించారు. పురాణాల్లోకి వెళ్ళక్కర్లా, మనకు తెలియని వాళ్ళ స్టోరీలు మనకు అక్కర్లా,
మనకు తెలిసిన వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. అన్నిటికన్నా ముందు పత్రికారు ఉన్నారు మనకి. మన ఈ ధ్యానాన్ని అందించి ఊరూరా తిరిగి ఇంతమందిని ధ్యానులుగా మార్చి శాకాహారులుగా మార్చి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేసి ఆయన ఆశయాన్ని మన అందరిలో నింపారు. కాబట్టి ఇవాళ పత్రికారు లేకపోయినా ఆయన ఆశయం ఇలా మారుమూల ఒక గ్రామంలో ర్యాలీకి ఇంతమందిని తరలి వచ్చాము అంటే ఆలోచించండి. ఒక ఉన్నతమైన భావన. ఆయన లక్షలు ఖర్చు పెట్టాడా? రూపాయి కూడా ఉండదు సార్ దగ్గర. కానీ కొన్ని కోట్ల రూపాయల పిరమిడ్ నిర్మాణాలు చేయించారు. ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది పిరమిడ్ సొసైటీ ద్వారా. కొన్ని వందల ప్రాంతాల్లో కొన్ని వేల మందికి జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. మరి అలాంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో సారు ముందుకు వెళ్ళారు. పత్రిజీ ఆశయంలోనే మనందరం కూడా ముందుకు వెళుతూ ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ర్యాలీలు చేద్దాం, పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ ధ్యాన కార్యక్రమాల్లో ముందుకు సాగుదాం. మేము ఈ సంవత్సరం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం దేవాలయాల్లో ధ్యానం. చాలామంది చేస్తూ ఉన్నాం, మేము సాయిబాబా గుళ్ళో చేసాం అని చాలా, లేదా వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసాం, లేదా ఆంజనేయ స్వామి గుళ్ళో చేసాం అంటున్నారు. మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళట్లేదు, సాయిబాబా గుడికి వెళ్ళట్లా. ఎక్కడైతే జంతు బలులు జరుగుతున్నాయో ఆ దేవాలయాల్ని టార్గెట్ చేసుకొని ఈసారి ప్రతి దేవాలయంలో 11 రోజులు ధ్యానం పెట్టి, ఎందుకు అంటే ఎవరైనా చనిపోతే ఆ ఆత్మ పైకి వెళ్ళలేదు అని దినం చేసి, పిండం పెట్టి దినం చేసి, లేదా నెలమాసికాలు చేసి, సంవత్సరకాలు చేసే సాంప్రదాయం మనది. ఆ ఆత్మ పైకి వెళుతుంది అని చెప్పి, మరి ఆహారం కోసం ఆ గుళ్ళల్లో జీవహింస జరుగుతూ ఉంటే వాటి ఆయుష్ని తగ్గించేసాం. మరి ఏ కోడి ఆత్మ కానీ ఏ మేక ఆత్మ కానీ పైకి వెళ్ళిందా? వెళ్ళలా. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యాన శక్తితో ఆ ఆత్మలన్నీ పైకి వెళ్తాయి. అప్పుడు భూమి మీద భారం అన్నది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కాన్సెప్ట్ నచ్చితే మీ ఊళ్ళల్లో, మీ కాలనీలో ఉన్న దేవాలయాల్ని టార్గెట్ చేసుకొని ఒక 10 మందినో 20 మందినో కలుపుకొని మీరు కూడా ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎక్కడ ర్యాలీ పెట్టినా, ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు పెట్టినా, ఎక్కడ పిరమిడ్ నిర్మాణాలు ఉన్నా మన వంతుగా అందరం పాల్గొందాం మిత్రులారా. సో ఇంత అద్భుతమైన ర్యాలీ నిర్వహించినటువంటి అంకాపూర్ మాస్టర్స్కి, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ శ్రీనివాస్ గారు స్వయంగా తన పాట రాసుకొని వచ్చారు. ఆ బుల్లెట్ బండి పాటకి ప్యారడీగా పాట పాడాలనుకుంటున్నారు ధ్యానం గురించి. దయచేసి వారిని ఈ పాటను పాడాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా మన బ్రహ్మర్షి పత్రి మాస్టర్కి ఒక పరి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ఇక స్టేజ్ పై ఉన్నటువంటి మాస్టర్లందరికీ ఒక పరి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ ఆదర్శ గ్రామమైనటువంటి అంకాపూర్ గ్రామానికి గట్టిగా చప్పట్లు. అన్నిట్లల్లో ఆదర్శంగా ఉన్నట్టే శాకాహారంలో ఆదర్శంగా ఉండాలని కోరుకొని మనం ఈ పాట చాలు చేసుకుందాం. కాపూర్లో ధ్యానమే ధ్యానమే అమ్మ ధ్యానమే, మేము ధ్యాన పండు కచినామే వచ్చినామే, మేము వచ్చినా మేము ధ్యానము చేస్తామే, మేము ధ్యానము చెబుతామే, మేము ధ్యానం చేస్తాం, ధ్యానం చెప్తాం, అందరినీ ధ్యానులుగా మార్తాం. అంకాపూర్లో ధ్యానమే ధ్యానమే అమ్మ ధ్యానమే, మేము ధ్యాన పండు కచినామే వచ్చినామే, మేము వచ్చినా మేము ధ్యానము చేస్తామే, మేము ధ్యానము చెబుతామే, మేము ధ్యానం చేస్తాం, ధ్యానం చెప్తాం, అందరినీ ధ్యానులుగా మార్తాం. అంకాపూర్లో ధ్యానమే ధ్యాన అమ్మ ధ్యానమే, మేము ధ్యాన పండు కచినామే వచ్చినామే, మేము వచ్చినా మేము మాంసము వద్దంటమే, మేము శాకాహారం తినమంటమే, మేము మాంసము వద్దంటమే, మేము శాకాహారం తినమంటమే, మేము మాంసం వద్దంటాం, శాకాహారం తినమ, అందరినీ ఆరోగ్యంగా ఉండుమంటాం.
అంకాపూర్లో ధ్యానమే ధ్యానమే అమ్మ ధ్యాన మేము ధ్యాన పండుకొచ్చినామే వచ్చినామే మేము ధ్యాన జగతంటమే మేము శాకాహార జగతంటమే మేము ధ్యాన జగతు అంటమే మేము శాకాహార జగతంటమే మేము ధ్యాన జగతంటాము శాకాహార జగత పిరమిల్లు నిర్మిస్తూ ఉంటాం అంకాపూర్లో ధ్యానమే అమ్మ ధ్యాన మేము ధ్యాన పండుకొచ్చినామే వచ్చినామే మేము ధ్యానము చేస్తామే మేము ధ్యానము చెబుతామే మేము ధ్యానం చేస్తాం ధ్యానం అందరిని జ్ఞానులు అంకాపూర్లో ధ్యానమే అమ్మ ధ్యాన మేము ధ్యాన పండుకొచ్చినామే వచ్చినామే థ్యాంక్ యూ అందరికీ. చాలా సంవత్సరాల నుంచి కూడా తాను ధ్యానం చేస్తూ ధ్యానులను తయారు చేయడానికి తన సేవలను అందిస్తున్నటువంటి చాకిరియా లావణ్య మేడం గారు వారి విలేజ్లో నెక్స్ట్ వారం రోజు శాకార ర్యాలీ మరియు అక్కడ పిరమిడ్ల ఓపెనింగ్ దానికి సంబంధించి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తను ఆహ్వానం పలుకుతారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. నెక్స్ట్ 12వ తారీఖు ఆదివారం రోజున చలో చాకిరియాల్ చాకిరియాల్ మేమందరం వస్తాం, మీరందరూ కూడా వస్తారు కదా. శాకాహార ర్యాలీ అలాగే హ్యాపీ సండే ప్రోగ్రాం పెడతాము. ఖచ్చితంగా అందరం శాకాహార ర్యాలీకి తొందరగా, ఎందుకంటే ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి 9 గంటలకు శాకాహార ర్యాలీ తీయడం జరుగుతుంది. 11 గంటలకు అయిపోతుంది. ఆ తర్వాత సీనియర్ మాస్టర్స్ క్లాస్ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి, ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళు రైతులు ఉన్నారు కాబట్టి ఈ మార్చు ఏప్రిల్ మే ప్రతి సండే మనం శాకాహార ర్యాలీలు తీయాలని సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి సండే శాకాహార ర్యాలీ ఉండాలి. ఎందుకంటే మనము ఈ టైంలో చాలా మంది జనాభాలు మనకు వస్తుంటారు కాబట్టి ఏ సండేస్గా మనం మిస్ చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ మనకు ముఖ్యం కాదు. మనం ఎందుకు వచ్చినాం, మన పని మన లక్ష్యం చేసుకోవడానికి, మన లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉంది. కాబట్టి ఇన్ని రోజులు మనకు తెలిసిన రోజుని వెనక్కి పోయిన క్షణం, ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు. కాబట్టి ఈ ఉన్నని టైంని మనకు వీలు చేసుకొని ఖచ్చితంగా శాకాహార ర్యాలీకి రావడానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పేరున నేను ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పిఎస్ఎస్ఎం కమిటీ నిజామాబాద్ కమిటీ అధ్యక్షులు శ్రీ నల్ల గంగారెడ్డిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ, అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారికి నమస్కరించుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మాస్టర్లందరికీ కూడా నమస్కారం అండి. ఏదైతే అంకాపురం వాళ్ళు ధ్యానులందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి ఆ మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే పత్రిజీ ఏమంటాడంటే, ఏది చేసినా దానికన్నా ముందు ఫస్ట్ ఏమంటాడంటే, మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేసి ఆ పని చేసినట్టయితే ఆ పని లోపల మంచిదన్నది ఆలోచన అన్నది మనకు వస్తుంటుందని సార్ చెప్తాడు. ఒక డాక్టర్ అయినా కానీ, ఒక రైతు అయినా కానీ, ఒక వ్యాపారవేత్త అయినా కానీ, ఎవరైనా సరే, లాస్ట్కు వంట వండే వాళ్ళైనా సరే, ప్రతి వాళ్ళు మనం చేసేదానికన్నా ముందు ఏమంటారంటే, మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీరు చేసే పని ఏదైతే ఉందో దాంట్లో నైపుణ్యం అన్నది పెరుగుతుంది అంటాడు సారు. అంటే మన మనస్సు, దీని అన్నిటికీ రీజన్ ఏంటంటే మన మనస్సు మంచిగా ఉన్నప్పుడే మన ఆలోచనలన్నీ కూడా మంచిగా అవుతాయి. అంటే మనము మనసు మంచిగా ఉండాలంటే మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళినట్టయితేనే మన ఆలోచనలన్నీ మంచిగా అవుతాయి. మనము మన ఆత్మతో కనెక్ట్ కావాలా.
ఆత్మతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మన యొక్క ఆలోచన విధానం అన్నది మారుతూ ఉంటుంది. దాని కొరకు నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి వాళ్ళం కూడా ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేద్దాం. అదేవిధంగా మనం ఏదైతే చేస్తున్నామో అది 10 మంది కూడా చెప్పుదాం. చెప్పినప్పుడే దాని లోపల ఆనందం అనేది మనకు ఆత్మ నుంచి వస్తుంటుంది. అదేవిధంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అటువంటి దాని కొరకు నా వంతు భాగాన్ని మనం ఇస్తూ ఉండాలి. అంటే దాని ఎన్నికేదైతుందో జరిగే కార్యక్రమం ఎన్నికేదైతుందో మనం కూడా మన యొక్క శక్తి కూడా మన ఎనర్జీ కూడా అక్కడ పాస్ అవుతుంది. అంటే ఏదైనా కానీ విశ్వం లోపల ఆత్మజ్ఞాన కార్యక్రమాలు జరుగుతాయో దానికి నా వంతు నేను ఇస్తానేటువంటిది ఇస్తే మన యొక్క ఆత్మ అన్నది ఏదైతుందో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పత్రిక చేయమంటే ఒక పిరమిడ్ కట్టినా కానీ ఒక ఆత్మజ్ఞాన క్లాసు జరిగినా కానీ ఒక అన్నదానం జరిగినా కానీ దాంట్లోపల మనం అందరం కూడా పాల్గొనాలి. పాల్గొన్నప్పుడే మన యొక్క ఆత్మస్థితి అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సండే కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ముందు ఏదైతే ఉన్నదో శ్రీ నవనాథ సిద్ధేశ్వర మెగా పిరమిడ్ నిర్మాణం మనం ఉన్నది. దానికి మన వంతుగా అందరం కూడా ఏం చేద్దామంటే మనం ఇద్దాం. మనము దాని కొరకు సహాయ శక్తుల అందరినీ కూడా అడిగి కూడా ఆ యొక్క పిరమిడ్ని తొందరగా మనం అందరం కూడా నిర్మాణం చేసుకుందాం. మన అందరి యొక్క బాధ్యతనా కాదా? మన బాధ్యత ఉన్నదా లేదా చెప్పండి. ఎందుకనకంటే విజయభాస్కర్ రెడ్డి ఏమన్నాడంటే నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణలోనే అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నది, సమృద్ధి అయినటువంటిది జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా. కాబట్టి మనం కొంచెం ఆలోచించి వేగవంతంగా మన యొక్క పనుల్ని పూర్తి చేసుకుందాం. ఈ విశ్వానికి ఆ యొక్క పిరమిడ్ను అంకితం చేద్దాం. ఓకే, చేద్దామా? చేద్దాం. అందరం కలిసి కట్టుగా ఆ పిరమిడ్ను నిర్మాణం చేద్దాం. ఎవరి పేరు కొరకు కానీ ఎవరి కొరకు కానీ కాదు, అది ఆ విశ్వ కళ్యాణం కొరకే అది నిర్మాణం చేయబడుతుంది. కాబట్టి దానికి అందరం కూడా మనం ఇద్దాం. తీసుకునే వాళ్ళు అక్కడ పుస్తకాలని తీసుకొని అవి వేసి మన యొక్క కమిటీకి ఇద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన లక్ష్మీ మేడం గారు వారికి ఇంకా ఇతరత్ర పనుల వల్ల వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో వారికి మన ఇక్కడికి విచ్చేసినందుకు వారిని సాధారణంగా మనం గౌరవించుకోవడం అనేది మన మర్యాద. కాబట్టి వారిని సన్మానం చేయవలసిందిగా కమిటీ సభ్యులు అంకాపూర్ వాసులను అందరినీ కోరుచున్నాను. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లతోని వారికి గౌరవంగా మనము వేడుకోవాలి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మికంగా నేర్చుకున్నట్లు బంధంలో ఉండాలి, కానీ బంధంలో విరుక్కోకూడదు. తామరాకుపై నీటి బొట్టులా ఉండాలి అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మీ మేడం గారు. మనందరికీ తెలుసు రీసెంట్గా వాళ్ళ ఇంటిలో జరిగినటువంటి సంఘటన. అయినప్పటికీ కూడా ధ్యానం కోసం లోక కళ్యాణం కోసము వారు ఇంత త్వరగా మనం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాలు పంచుకున్నందుకు వారికి నిజామాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవిద్యే వేడితవ్యం పరాచయ సరాసర. మనకు యజ్ఞవాల్కుడు మనిషి జీవితంలో ప్రతి జీవికి కూడా 2 విద్యలు ఉండాలి అన్నాడు, 2 విద్యలు నేర్చుకోవాలన్నాడు. అది ప్రాపంచికంగా జీవించడానికి ఒక విద్య, అది సాంకేతికంగా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ఏ రకంగానైనా కానీ ప్రాపంచికంగా జీవించడానికి ఒక విద్య. అదేవిధంగా తన హృదయంలో జీవించడానికి ఇంకో విద్య. ఆ 2 విద్యలు ఉండాలన్నారు.
ప్రాపంచికంగా మనం బ్రతకడానికి విద్య నేర్చుకుంటున్నాం, కానీ హృదయంలో జీవించడానికి విద్య ఎవరు నేర్చుకోవట్లేదు. అటువంటిది హృదయంలో జీవించడానికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏ విద్య అయితే ఉందో ఆ విద్యను మనందరికీ అందించినటువంటి మహనీయులు, గొప్ప వ్యక్తి శ్రీ పత్రి సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు చివరి వ్యక్తి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారిని మాట్లాడిన తర్వాత ముదల్కర్ సార్ మాట్లాడతారు. ముదల్కర్ సార్ మాట్లాడిన తర్వాత రజిత మేడం గారు, లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చక్కని ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ఎక్కువ సమయం తీసుకోలేం. మరి ఈనాటి అంకాపూర్ గ్రామంలో మరి ఇంత చక్కని శాకాహార ర్యాలీ మరియు అదేవిధంగా హ్యాపీ సండే ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన లక్ష్మీ మేడం గారికి, ధ్యాన రత్న నరేంద్ర ముదల్కర్ గారికి, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నల్లా గంగారెడ్డి గారికి, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ధ్యాన బంధువులందరికీ కూడా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ప్రతి సండే మరి కార్యక్రమంలో మీరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి మొన్ననే నిజామాబాద్ జిల్లాలో పెద్ద శాకాహార ర్యాలీ బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. మరి అదేవిధంగా ప్రతి ఆదివారం మరి ఈ మార్చు, ఏప్రిల్, మే వరకు 3 నెలలు మరి గ్రామాలలోనే ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు అంకాపూర్ గ్రామంలో మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంకాపూర్ ధ్యాన బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి వచ్చే ఆదివారం చాకిరియాల్ గ్రామంలో మరి శాకాహార ర్యాలీ ధ్యాన పండుగ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలా. అదేవిధంగా శిథిలగుట్ట మీద పిరమిడ్ కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరి స్ట్రక్చరు మెటీరియల్ రావాల్సి ఉంది కాబట్టి ఆ మెటీరియల్ కొరకు కొంచెం వారం 10 రోజుల నుంచి పనులు ఆగడం జరిగింది. హైదరాబాద్లో మరి స్ట్రక్చర్ ఇంజనీర్కు మెటీరియల్ కొరకు మనం అడ్వాన్స్ ఇవ్వడం, అదేవిధంగా వారు వచ్చి మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. మరొక వారం 10 రోజుల్లోనే మన స్ట్రక్చర్ వర్క్ కూడా చాలా అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆలోపు మనం గ్రామాలల్లో ధ్యాన పండుగలు, సప్తాహాలు నిర్వహించుకుంటాం. మన జూన్ తర్వాత యథావిధిగా మన శిథిలగుట్టల్ని కార్యక్రమాలు నిర్వహిద్దాం. దాన్ని నవనాథ సిద్ధేశ్వర మహా పిరమిడ్ను మనందరి బాధ్యతగా తీసుకొని మనం విశ్వంలో విత్తు వేసి పొత్తు కూడాలా. ప్రతి వ్యక్తులు కూడా ఆ పిరమిడ్ నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించండి. శిథిలగుట్ట మీద జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరందరూ కూడా రావాల్సింది ఆహ్వానం పలుకుతూ, మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అంకాపూర్ మాస్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి సార్. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి పలు రాష్ట్రాలలో, మన దేశంలో తనకున్న జ్ఞానం ద్వారా ఎంతోమందికి తన ఆత్మజ్ఞానాన్ని అందించి ఎందరో మందిని ధ్యానులను శాకాహారులుగా మార్చినటువంటి వ్యక్తి. దయచేసి అందరూ సైలెంట్గా ఉండి వారి యొక్క జ్ఞానాన్ని వినాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. ఇప్పుడు శ్రీ ముదల్కర్ గారి ద్వారా వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని మనం విని తరించాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. సార్ వెల్కమ్ సార్. రజిత మేడం 1 నిమిషం మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ఈ అంకాపూర్లో నేను, అంజు మాస్టరు ఒక ఆటో తీసుకొని వచ్చినాము. తీసుకొస్తే ఆ డ్రైవర్ ఎవరంటే ముస్లిం అతను. మరి ఈరోజు ఇంతమందిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందుగా నిజామాబాద్ డిస్టిక్ మరి కొత్తగా ఎంపికైనటువంటి నల్ల గంగారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్. ఎందుకంటే వారు స్టార్ట్ అయినప్పటి నుంచి చక్కటి శాకాహార ర్యాలీలు, మరి ఆర్మూర్లో కూడా ఒక 3 సంవత్సరాలు సెంటర్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్లో ఎంతోమంది ఆత్మజ్ఞానం పొందినారు.
మరి మీ అందరినీ చూస్తే కూడా మాకు చాలా చాలా ఆనందం అవుతుంది. నెక్స్ట్ మంగళవారం రోజు పత్రిజీ జన్మస్థలం ఎక్కడ చెప్పండి గట్టిగా. బోధన్లో మరి పౌర్ణమి ధ్యానం ఉంటుంది. అందరూ తప్పకుండా రావాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఇంత అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మణ్ సార్ గారు అంకాపూర్ వాసులకు విషయం చెప్తారంట. ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి పిఎస్ఎస్ఎం అంకాపూర్ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఏంటంటే ఈరోజు అసలు అంకాపూర్ చూసినాము, ఇది సిటీయా పల్లెటూరా ఏందో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాం చేశారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ధ్యానులందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ, స్టేజ్ మీద ముందున్నటువంటి ఆత్మస్వరూపులు, ధ్యానులు, సీనియర్ మాస్టర్స్ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. అసలు ధ్యానం అంటే నాకేం మాట్లాడరాదు. యాక్చువల్గా ధ్యానం చేయడమే తెలుసు నాకు. నేను కొద్దిగా 2 సంవత్సరాల క్రితం ధ్యానంకి వచ్చా. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లోంచి సింపుల్గా ధ్యానం చేసి బయటకు వచ్చిన. నాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్టు నేను మర్చిపోయినా. ధ్యానం అంటే చేసేది కాదు, చెప్పేది అసలే కాదు. ధ్యానంలో ఉండడం, ధ్యానంలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస, అంతే సింపుల్. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలా. ధ్యాస శ్వాస మీద ఉంటే చాలు. ఇప్పుడు శాకాహారం చాలామంది అంటారు, నేను శాకాహారం 40 సంవత్సరాలు తినా సార్, నేను మాంసం తినా అంటారు. శాకాహారం వేరు, శుద్ధ శాకాహారం వేరు. శుద్ధంగా ఉండాలా, ఆలోచన మంచిగా ఉండాలా. నేను చాలా శుద్ధంగా తింటున్నా, నేను మంచి కూరగాయలు తింటున్నా, దాంట్లో శక్తి వస్తున్నది, చాలా అద్భుతంగా ఉన్నా. యద్భావం తద్భవతి. ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది. నేను ధ్యానం చేస్తున్నా కానీ చాలా రోజు నాకేం కాలేదు సార్ అంటారు కొందరు. కాదు, ఖచ్చితంగా ధ్యానం వలన లాభము 100% ఉంటుంది. నన్నే చూడండి, నేను 62 ఇయర్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కేవలం ధ్యానమే. నేను డైలీ 3 నుంచి 5 గంటలు ధ్యానం చేస్తా. ఎందుకోసం చెప్తున్నా అంటే మీరు కూడా చేయాలందరూ. చెయ్యాలి, చెయ్యాలి, చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏమొచ్చినా, ఎంత ప్రాబ్లం ఉన్నా ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ఒకసారి అనండి, ధ్యానం చేయాలి, 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 ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ నరేంద్ర ముదల్కర్ సార్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం సార్. ఓకే, నమస్కారం. అయిపోయి ఇంత టైం అయిపోయింది, ఏం చేద్దామంటారు? మళ్ళా ఏం చేద్దామంటారు? ఓకే, క్లియర్గా ఉందా వాయిస్? ఇది వినబడుతుందా క్లియర్గా? లేదు, నాకు తెలుసు మీరు చెప్పరు, క్లియర్ లేదు. వాట్ కొద్దిగా సౌండ్ సిస్టమ్ సెట్ చేయండి బాస్, క్లియారిటీ లేదు. అన్ని బాక్సులు కాకుండా ఒక్క బాక్సులు పెట్టండి, లేకుంటే ఆ లోడ్ సరిపోకుంటే. ఓకే, వేదికను అలంకరించిన మా పెద్దలందరికీ, అనకాపూర్ ఆర్గనైజర్స్ అందరికీ, మీ అందరికీ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతాం. నమస్కారం. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్ మాది. లాస్ట్ టైం సిద్ధులగుట్టకు వచ్చాను మీ దగ్గర, మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మీ అందరికి చూస్తే. తెలంగాణ బిడ్డలు ఈ రేంజ్లో తయారైనారా అని సంతోషం అనిపించింది నాకు చూస్తే. అద్భుతంగా ఉంది. గెలుచుకున్నారు, మీరంతా సాధించినారు. ఇది అన్నట్టు స్పిరిట్.